183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో సుధీర్ చంద్ర గారు. హలో నాగరాజు గారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అంటే ఒక పర్సనల్ లైఫ్ కావాలి అనేటువంటిది. ఆ పర్సనల్ లైఫ్ కూడా ప్రైవేట్ అయి ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఎందుకు ప్రైవేట్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కలిసి ఉంటే మంచిది కదా అనేటువంటి దాంట్లో ఉంటారు. నేను జనరల్గా అడుగుతున్నాను, మనల్ని మనం ప్రైవేట్ లైఫ్లో ఉంచుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? అంటే జనరల్గా అది కరెక్టా కాదా అనే దానికి ప్రతి కాయిన్కి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఈరోజు అసలు ప్రైవేట్గా ఉంచుకుంటే వచ్చే లాభాలు ఏంటి అనేది ఫస్ట్ ఈరోజు మాట్లాడుకుందాం. ఒకవేళ వాళ్ళు చూసి సార్ ప్రైవేట్గా ఉంటే లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి కదా అనుకోండి, వాళ్ళు అడిగితే మాత్రం ఆ నష్టాల గురించి నెక్స్ట్ వీడియో మనం చేద్దాం. మీరు అడిగితేనే ఫస్ట్ అయితే మాత్రం లాభాలు ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా నేను చెప్తాను. అందులో అంతే నష్టాలు కూడా ఉన్నాయి, దాంట్లో నో డౌట్ ఇన్ దట్. కానీ లాభాలు అయితే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చాలా మంది వాళ్ళ జీవితంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తులు కలిసారా? నేను జనాలు నమ్మనురా, నేను అసలు స్నేహితులు నమ్మనురా, నేను అసలు ఫ్రెండ్స్ నమ్మను, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతే అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ డైలాగ్ విన్నారా? చాలా ఫ్రెండ్స్ నమ్మను, నేను అసలు కొత్త వాళ్ళని మాట్లాడాలంటే నాకు భయం రా అని చెప్పి ఎప్పుడైనా ఈ డైలాగ్స్ ఒక ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేటువంటి వాళ్ళు చెప్తేనే విన్నాను. అంటే ఏమన్నారు? ఒక ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేవాళ్ళు. అంటే ఇతను తెలియకుండా ఏ వ్యక్తి వచ్చినా నమ్మేయడం, ఏ వ్యక్తి వచ్చినా అంతే ఈజీగా అతని స్పేస్లోకి రంపించడం, ఏ వ్యక్తి వచ్చినా అన్ని సీక్రెట్స్ని షేర్ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఇతని విషయాలు తెలిసిన తర్వాత అతను కనుక ఇతని ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటే ఇతనికి ఏమనిపిస్తుంది అంటే ఇంకెవరు నమ్మకూడదు అనిపిస్తుంది. సగం మంది ప్రైవేట్లోకి వెళ్ళడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ప్రైవేట్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మోసపోయిన ప్రతిసారి ఎక్కడ నష్టం జరగదు తెలుసా? వాడేమో బాగానే రోడ్డు మీద తిరుగుతుంటాడు, వీడు లోపల కూర్చొని అనవసరంగా ఏంట్రా ఇది, వాడి వల్ల డబ్బు పోయింది, వాడిని చూసినప్పుడు వీడికి బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది. అసలు నష్టం చేసింది అవతల వాడు అనుకుందాం, కానీ బాధపడేది ఎవరంటే ఇతను. కాబట్టి అసలు ఆ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల నేనెందుకు బాధపడాలని చెప్పి వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? కామ్గా బయటకు వచ్చేసి లెట్ ఇట్ బి, ఇంకెవరిని నా పర్సనల్ స్పేస్లోకి రానివ్వకూడదు, నేను చాలా క్లోజ్డ్గా ఉండాలి, నేను ఎవరితో ఏం షేర్ చేసుకోకూడదు అని చెప్పి అలా ఫస్ట్ ఆలోచించడం. దానివల్ల ఏమవుతుంది తెలుసా? వీళ్ళు మానసిక స్థితిని బాధలో కానీ డిప్రెషన్లో కానీ వెళ్లకుండా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమైందా? ఇది చాలా ప్లస్ పాయింట్ అండి. చాలా మంది ఈరోజు ఏమవుతారు తెలుసా? ఎవడో వచ్చి ఏదో మోసం చేయగానే వీడి డిప్రెషన్లోకి వెళ్ళి వీడి ఆత్మహత్యలు చేసుకొని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రైవేట్లో ఉంటారో వీళ్ళు ఏంటంటే ఓకే నాగరాజు గారు ఉంటాను, సారీ నేను ఎక్కువ టైం ఉండలేను, నేను కొద్ది వర్క్ ఉంది వెళ్తానని చెప్పి వీళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాగరాజు గారితో ఎంత ఉండాలి, సురేష్ గారితో ఎంత ఉండాలి, వీళ్ళతో ఎంత ఉండాలని చెప్పి వీళ్ళు ఒక ఎరా గీసుకొని ఇలాగే ఆ స్పేస్లో ఉన్నంతకాలం వాళ్ళు మెంటల్ హెల్త్ కండిషన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ది బిల్డ్ ఇన్ సైలెన్స్. అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? చాలామంది నోటిదోలు ఎక్కువయ్యి అసలు నోట్లో ఏది ఆగదు వాళ్ళకి. నాగరాజు గారు నెక్స్ట్ రేపు ఇది చేసేస్తా, రేపు ఇది వెళ్ళిపోదా, అరే ఒక్కటైనా చెప్పించారంటే లేదా అయిపోద్ది వీకెండ్ నేను చూసుకుంటా అని చెప్పి అసలు వీడు మాటలతోనే ప్రపంచాన్ని మొత్తం అమ్మేసే విధంగా మొత్తం చూపిస్తాడు, కానీ యాక్షన్స్కి వచ్చేసరికి జీరో. కానీ ప్రైవేట్లో ఉంటే ఏంటి తెలుసా? అసలు జనాలకి దూరంగా ఉంటూ వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ ఇన్బిల్ట్ స్ట్రెంగ్త్ని లోపల బిల్డ్ చేసుకుంటూ ప్రపంచానికి ఒక్కసారిగా బయటకు వస్తారు. అప్పటిదాకా వీళ్ళు సైలెన్స్లో వీళ్ళ సక్సెస్ అంతా బిల్డ్ చేసుకుంటూ వస్తారు. సైలెన్స్లో నాన్ సెన్స్ తగ్గుద్ది, అసలు ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు. వాడు ఎలా తెలుసా? హ్యాపీగా రిలాక్స్డ్గా వాడు ఎక్కువ ఫోకస్ చేస్తూ. దీంట్లో ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా, ఇది జనాలు ఒప్పుకుంటారా లేదా అనే వ్యాలిడేషనే ఉండదు అసలు. పక్కోడి గురించి కాకుండా వీడి గురించి బతకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే పక్కోడి గురించి కాకుండా వీడి గురించి, ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్ ఎందుకు నాశనం అవుతున్నాయి తెలుసా? వీళ్ళు తినడానికి తిండుందా లేదా కాదు, మనం ఏమి తింటున్నాం అని పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారనే బాధలో చాలా మంది బతికేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అరే నేను బైక్ వేసుకెళ్ళి వెళ్తే మళ్ళీ వాడేమనుకుంటాడు, వాళ్ళు ఎలా చూస్తారని చెప్పి నేను చాలా వరకు బైక్ సైకిల్ తీయడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే వాళ్ళేమనుకుంటారనే విషయంలో ఇష్టపడట్లేదు. అలా కాకుండా నా బండి నా ఇష్టం, నాకు ఇది నా స్తోమత, ఇది నేను చేసుకున్నాను, నాకు అవతల వాళ్ళు నన్ను బండిలో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారని నాకు అవసరం లేదు, నాకు ఇదే కరెక్ట్. వ్యాలిడేషన్ చూడరు. నాగరాజు గారు నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి నేను నాగరాజు గారు ఆలోచన విధానం తగ్గట్టు నేను రెడీ అయ్యానంటే నా సెల్ఫ్ నేను చంపేసుకున్నట్టే కదా. సో ఇక్కడ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సైలెన్స్లో బిల్ట్ అవుతూ పక్క వాళ్ళ ఒపీనియన్ గురించి కానీ పక్క వాళ్ళ వ్యాలిడేషన్ గురించి కానీ ఎదురు చూడకుండా వీళ్ళు తన మనసుకి ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళే ఒక గొప్ప విషయం వాళ్ళకి వస్తుంది. దిస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ అన్నిటికంటే ఏంటంటే నా జుట్టు అవతల వాళ్ళ చేతికి వెళ్తే ఏమవుతుంది?
ఎలా పడితే అలా ఆడేసుకుంటారు. అసలు ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితాలను తీసుకెళ్ళి పబ్లిక్ ఫోరంలో సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సారీ, నేను ఒక చిన్న విషయం అడుగుతాను. 4 గోడల మధ్య జరిగే సంసారాన్ని బయట ప్రపంచం వాళ్ళకి తెలిసిందా? అది ఇంట్లో గొడవ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా జరిగితే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అసలే సొసైటీలో చాలా మంది ఏమి ఎదురు చూస్తారంటే, మన కొంపలో ఏం నిప్పు జరుగుతుందో తెలియదు కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఆత్రంగా ఉంటుంది. వీళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడైనా మీరు ఈ టైటిల్స్ విన్నారా? నేను బ్రేకప్ అవుతున్నాను, ఐఎమ్ గెటింగ్ డైవర్స్డ్ అని చెప్పి పెట్టినప్పుడల్లా వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ తీసుకెళ్లి బయట పెట్టంగానే ఆటోమేటిక్గా సొసైటీ అంతా దాని గురించి డిస్కస్ చేస్తూ, మనం అవతల వాళ్ళకి ఎప్పుడు ఆప్షన్ అనేది ఇవ్వకూడదు. అదే చాలా పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు వాలిడేషన్, వాళ్ళేం మాట్లాడుకుని ఇవన్నీ మళ్ళీ మిమ్మల్ని తెలియకుండా మానసికంగా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఫస్ట్ ప్రైవేట్లో ఏం తెలుసా? అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పోస్ట్ చేయకుండా, సోషల్లో కాకుండా మీరు సెల్ఫ్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ, అది కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈరోజు చాలామంది ఏంటంటే వాళ్ళకి, మీరు ఎప్పుడైనా వాట్సాప్ స్టేటస్లు చూసారా? ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అని పెడతాడు. వాడు ఏం చేస్తాడు? అవతల వాళ్ళ వాలిడేషన్ కోసం చూస్తాడు. ప్రైవేట్లో ఉండేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సిట్ అలోన్ అండ్ టాక్ టు మై సెల్ఫ్. అదే కదా స్టేట్మెంట్. అవును. కానీ ఇతను ఏం చేస్తారంటే అవతల వాళ్ళ గురించి కాదు, ఇక్కడ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ యాక్సెప్టెన్స్ గురించి కాకుండా, సోషల్ మీడియాలో ఏది ప్రజెంట్ చేయకుండా, సోషల్లోకి తన లైఫ్ని తీసుకెళ్లకుండా, తన పర్సనల్ ఎరాలో తన లైఫ్ని నీట్గా బిల్డ్ చేసుకునే ఒక గొప్ప తత్వం ప్రైవేట్లో ఉంటే వస్తుంది. లేకపోతే ఏమవుద్దంటే, ఈరోజు చాలామంది పేర్ల కింద మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నారనుకోండి. మహేష్ బాబు గారి ఏజ్ ఎంత? మహేష్ బాబు అని కింద కొట్టంగానే గూగుల్ సెర్చ్లో కిందే వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా మీరు చెక్ చేశారు నాగరాజు గారు? ఒకసారి గూగుల్లోకి వెళ్ళి నాగరాజు సుమన్ టీవీ అని కొట్టి దాని పక్కన ఏమొస్తుంది చెక్ చేయండి. ఏమొస్తుంది తెలుసా? ఏజ్ ఏంటి, వైఫ్ ఏంటి, పిల్లలు ఎంతమంది, ఎవరు కొట్టారు? మీరు కొట్టారా? మిగతా వాళ్ళందరూ కొట్టుంటారు. అవును. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు సుధీర్ అంటే, రేపటి రోజున నాగరాజు గారు వాళ్ళ వైఫ్తో ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఫ్యామిలీ ఫొటోస్ ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేస్తూ, రేపటి రోజున ఒక 10 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు మీరు బాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఒక 5 సంవత్సరాలు మీరు పెట్టలేదు, మీ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ పెట్టలేదు, వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి వీళ్ళ ఫ్యామిలీ అసలు ఫొటోస్ ఒకటి కూడా రావట్లేదు, నాగరాజు గారు ఇంత ప్రైవేట్ అయిపోయారా ఏంటి అని చెప్పి వాళ్ళందరూ దాని గురించి చర్చించడం మొదలు పెడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? థర్డ్, మన సోషల్కి ఎక్కువ మనం మూవ్ అవ్వకుండా ప్రైవేట్లో ఉండడం వల్ల చాలా మంచి, అంటే బయట నుంచి ఎక్కువ ప్రెషర్స్ ఉండవు, బయట నుంచి ఎటువంటి కామెంట్స్ ఉండవు, ఎటువంటి ఉండకుండా ఇది చాలా బాగా మనల్ని, అందుకే చాలా మంది ఏమంటారు లిమిటెడ్గా పోస్ట్ చేయండి, లిమిటెడ్గా పోస్ట్. ఈ ప్రైవేట్లో ఉండాలని చేస్తే చాలా లిమిటెడ్గా వాళ్ళ స్పేస్ని అక్కడ దాకా పెట్టుకుంటారు, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. దీస్ ఆర్ ద 3 పాయింట్స్. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యం 4th. మీకు ₹1,00,000 ఇస్తాను. ఇప్పుడు మీకు ₹1,00,000 ఇస్తాను, పక్కన మనశ్శాంతి అనేది ఒకటి ఇస్తాను. ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు? మనశ్శాంతి. అదే ₹1,00,000 కదా బ్రో, డబ్బు కావాలి కదా బ్రో. బాబాయ్, ఈరోజు కొన్ని లక్షల కోట్ల అధిపతి అయినా ఆ మనశ్శాంతి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది డబ్బు లేకపోయినా కూడా హ్యాపీగా దిండేసుకొని చెట్టు కింద కాదు రోడ్డు మీద పడుకుని వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. వాడికి ఉండేది మనశ్శాంతి. ఈరోజు ఏది కావాలంటే మనశ్శాంతి. ఎప్పుడైతే ప్రైవేట్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఎక్కువ పీస్ దొరుకుతుంది. ఎంత పీస్ అంటే హ్యాపీగా రిలాక్స్డ్గా, ఏ బాధ లేకుండా రిలాక్స్డ్గా ఉంటారు. అది కొన్ని కోట్ల ఆస్తితో సమానం. అది వాళ్ళకి అది వస్తుంది. వాళ్ళు పీస్ ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ప్లెజెంట్గా ఉంటారు, వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ థాట్ వాళ్ళ మైండ్లో రాదు, కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా. దిస్ ద 4th వన్. 5th వన్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, వీళ్ళు ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటారు. ఎలా అంటే, నేను ఎవరితో మాట్లాడి నాకంటూ ఉండాలని చెప్పి వీళ్ళు ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటూ, వీళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతారు తెలుసా? అందరు మనుషులతో కనెక్ట్ అవ్వలేరు. తన ఆలోచనలు ఇన్డెప్త్గా అర్థం చేసుకునే మనుషులతో మాత్రమే, క్లోజ్ సర్కిల్తో మాత్రమే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్వామీజీల ఋషుల్ని చూస్తే వాళ్ళందరితో వెళ్ళి స్నేహం చేస్తారా? ఎవరితో స్నేహం చేస్తారు? తన ఆలోచన విధానాన్ని ఇన్డెప్త్గా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళతో మాత్రమే కొంతమంది కనెక్ట్ అవ్వగలుగుతారు. అందరితో అందరు కనెక్ట్ అవ్వరు. ఇల్లు అలాంటి 200%. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇన్నర్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నంతసేపు వాళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతారంటే, అంతే డీప్గా అతని మైండ్ సెట్ని అర్థం చేసుకొని కనెక్ట్ అయ్యే వాళ్ళు, లేకుంటే ఇతను ఎందుకు ఇంత ఇన్డెప్త్ ఆలోచిస్తున్నారని చెప్పి ఆ ఎరాలోకి రాగలిగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. అప్పుడు ఎవరు కనెక్ట్ అవుతారంటే, పర్ఫెక్ట్ సింక్ మ్యాచ్ అయిన వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. అందరు కనెక్ట్ అవ్వరు. అందరూ కమ్ అండ్ గో టైంపాస్ బ్యాచ్ లాగా ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ఎక్కువ కనెక్ట్ అవుతారు. దిస్ ఇస్ ద 6th పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ 7th పాయింట్. నేను ఇక్కడ నార్మల్గా ఉన్నాను, మీరు వచ్చి సుధీర్ గారు ఖాళీగా ఉన్నారు, పోదానండి, వెళ్ళిపోదానండి అని చెప్పి, నేను కనుక మీతో ఎక్కువ స్పేస్ ఇచ్చాననుకో, మీకేదైనా పనున్నా నన్ను వచ్చి వాడుకుంటారు.
మీకు ఏదైనా అవసరం ఉంటే రామా బయటకు వెళ్దాం, టీ తాగేసొద్దాం అని చెప్పి పిలుస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఇంత ప్రైవేట్లో ఉంటారో వీళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది తెలుసా? నా పర్సనల్ గ్రోత్ మీద. నేను నెక్స్ట్ డే ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, నెక్స్ట్ నా కెరీర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏం సంపాదించాలని ఎప్పటికప్పుడు సెల్ఫ్తో ఉన్నంత కాలం వాళ్ళ పర్సనల్ గ్రోత్ని ఎవ్వడూ ఆపలేడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎటువంటి ప్లానింగ్ లేక, వాళ్ళకి అదేం లేక, వాళ్ళకి ఆ స్పేస్ లేక వాడు కూర్చోనండి ఫ్రెండ్స్ వ్యాలిడేషన్ కోసం, మామ నువ్వు ఒక్కడ సినిమాకి వెళ్తే అలాగే నేను వస్తానంటే, ఏరా సినిమా కంటే మా ఫ్రెండ్ వెళ్తున్నాడమ్మా నేను వెళ్తాను, ఎందుకు వెళ్తానో తెలియదు కానీ ఫ్రెండ్ కోసం యాక్సెప్టెన్స్ కోసం వెళ్ళాలి. వెళ్ళకపోతే వాడు నాతో మాట్లాడకపోతే నేను ఒంటరిగా ఉండిపోతాను భయంతో చాలా మంది వెళ్తారు. కానీ వీళ్ళకేం తెలుసా, ఏం పర్లేదు నేను ఒక్కనే ఉంటా, నా ఫోకస్ అంతా నా పర్సనల్ గ్రోత్ మీద, నా పర్సనల్ పీస్ మీద, నా పర్సనల్ మెంటర్ మీద నేను ఆలోచిస్తానని చెప్పి అంత గొప్పగా ఆలోచించే తత్వం ఒక ప్రైవేట్లోనే ఉంటుందండి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీనివల్ల ప్రైవేట్లో ఉండడం వల్ల బెనిఫిట్స్. అందుకే కనీసం నెలలో 1-2 రోజులైనా కొద్దిగా స్పేస్ తీసుకొని మీకంటూ మీరు కనుక ఈ ఎరాలో ఉంటే యూ విల్ రీచ్ పీక్స్. ఇది పాజిటివ్స్. ఇప్పుడు కొంతమంది అగంతులకు వస్తారు, సార్ మీరు చెప్పారంటే రేపటి నుంచి మా వాడు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు, మా వాడు రూమ్లో ఉండిపోయాడు, దానివల్ల ప్రైవేట్లో ఉండడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అంటే, ఇన్ని లేకపోయినా కొన్ని అయితే ఉన్నాయి నష్టాలు. ఆ నష్టాలు ఏంటనేది నిజంగా కావాలంటే ఆ ప్రైవేట్కి అర్థం తెలియక ప్రైవేట్ ఈస్ డిఫరెంట్, ప్రైవసీ ఈస్ డిఫరెంట్. ప్రైవసీ అంటే ఏంటి? రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని నేను ఒక్కడిని పడుకోవడం, దట్ ఈస్ కాల్డ్ ప్రైవసీ. ప్రైవేట్ అంటే 10 మందిలో ఉన్న నేను నా స్పేస్లోకి ఎవరిని రాని ఉంచడం ప్రైవేట్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రైవేట్ మీనింగ్ తెలియక సుధీర్ సార్ చెప్పడమ్మా నీకు తెలియదు ఉండని చెప్పి ఇల్లు తలుపులో గదేసుకొని నేను ప్రైవేట్గా ఉంటానని చెప్పి ఉంటే దానివల్ల వచ్చే నష్టాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అవేంటో పార్ట్ 2లో బాహుబలి పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం ఎదురు చూసారు కదా, ఇప్పుడు కూడా మీరు పార్ట్ 2 కోసం ఎదురు చూడండి కావాలనుకుంటే. డెఫినెట్గా అండి, కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కసారి ఆ 6 పాయింట్స్ ఒకసారి రిపీట్ చేస్తారా? ఈ 6 పాయింట్స్ ఒక్కసారి రీక్యాప్ చేసుకో. ఫస్ట్ది ఏంటంటే పీపుల్ వ్యాలిడేషన్ ఉండదు. అస్సలు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా అనే వ్యాలిడేషన్ లేకుండా, పీపుల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేయకుండా వీళ్ళు సెల్ఫ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మొదలు పెడతారు. సెకండ్ది ట్రస్ట్ ఇష్యూస్ ఉండవు. ట్రస్ట్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫ్రెండ్స్ వల్ల ఈ సోషల్ సర్కిల్ వల్ల మిస్ అయ్యి ఉంటారో ఇంకోసారి దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడుతూ అస్సలు, ఎందుకంటే వీడు ఎవరితో ఏమి షేర్ చేయడు కాబట్టి. థర్డ్ వన్, వాళ్ళ సక్సెస్ అంతా వాళ్ళ సైలెన్స్లో బిల్డ్ చేయడం మొదలు పెడతారు. సోషల్ మీడియాకి వెళ్ళి పోస్ట్ చేయడం, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టి మళ్ళీ అది ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళు చాలా రిజర్వ్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ వన్, అన్నిటికంటే చాలా క్రూషియల్ ఏంటంటే వీళ్ళని ఎవరు అటాక్ చేయలేరు. ఎందుకంటే నేను ఎవరికి ఏమి సీక్రెట్ చెప్పలేదు కాబట్టి వీడు ఎవరు నన్ను అటాక్ చేయడం, నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని వీడు చాలా బాగానే ఉంటారు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటారు. ఈ ఇండిపెండెన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి కొంతమంది మాత్రమే చాలా తక్కువ పీపుల్తో కనెక్ట్ అవుతారు, కానీ ఈ పీపుల్ మాత్రం చాలా బాగా ఎక్కువ కాలం ఉండిపోతారు. దిస్ ద 5th పాయింట్. 6th పాయింట్, చెత్త విషయాల మీద ఫోకస్ చేయకుండా పర్సనల్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే లాభం ఇది. దీస్ ఆర్ ద 6 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా బాగా చెప్పారు. చూద్దాం పార్ట్ 2 ఎంతమంది అడుగుతారో దాన్ని బట్టి. అంటే నష్టాల గురించి మీకు కావాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఉంటుంది. మీరు ఇది వైరల్ చేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా దాన్ని మీద చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేదంటే పిల్లలతోటి ఎవరైతే సఫరింగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్, బాధ భరించలేక, లేదు పిల్లలు పడేటువంటి మనోవేదనని భరించలేక, తట్టుకోలేక కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ సాండ్రా అంటే ఈజ్ ఒక్కొక్క హ్యూజ్ రెస్పెక్ట్. అండ్ దాంతోపాటు పిల్లల సైకాలజీకి సంబంధించి ఏదైనా ఉన్నారు అని అంటే మీ స్కూల్ దగ్గరకు వచ్చేస్తారు, అంటే మీ ఎక్స్పర్ట్ టీమ్ దగ్గరకు వచ్చేస్తారు. అందుకే అంటున్నాను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు, నేను ట్రైనింగ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తూ ఇప్పుడు రిక్వైర్మెంట్ మార్కెట్లో నా గురించి చాలా ఉంది. నా గురించి అంటే నేను కాదు, సైకాలజీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి చేస్తూ, కానీ చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అందరికీ నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను. కాబట్టి దానికోసం ఒక పని ఏం చేశానంటే, నేనున్న రోజులు నేను కౌన్సిలింగ్ తీసుకుంటే, లేకపోతే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎలా అంటే, ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. కానీ హార్ట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే దీని ఎక్స్పర్ట్ ఆయన కాబట్టి. అలాగే నా దగ్గర మన అసోసియేషన్లో మన దగ్గర చాలామంది టీం, ఆటిజం కానీ, ADHD కానీ, అడల్ట్ కేసెస్ కానీ, పిల్లలు చదవట్లేదు లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కలిపి మన దగ్గర టీమ్ ఆఫ్ సైకాలజిస్టులు ఉన్నారు. మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వాళ్ళందరూ ఉంటారు. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని వస్తారో 200% దానికి డబల్ నమ్మకాన్ని నేను ఇవ్వకపోతే మార్కెట్లో మనం క్రియేట్ చేసుకుని నేమంతా పోతుంది. అవును. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ కౌన్సిలింగ్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటే,
ఆ నమ్మకంతో వస్తే మాత్రం 200% నేనున్న రోజు నా అపాయింట్మెంట్ కానీ నేను లేని రోజు నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన కౌన్సిలింగ్ సెంటర్లోనే, వేరే దగ్గర కాదు. వేరే దగ్గర మళ్ళీ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. మళ్ళీ మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేసి 200% అందరికీ అందుబాటులో, ప్రతి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆ కౌన్సిలింగ్ ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. మీ అందరికీ అది హెల్ప్ అవుతుంది. పిల్లల్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ. అంతా కాలిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మా వాడు మండిపోతాడు అంటే మేము ఇంకా దానికి నేను ఇంకొద్ది కిరోసిన్ పోయాలి తప్ప నేను ఇంకేం చేయలేను. కానీ బ్యాండేజ్ చేయాలన్నా కూడా కొద్ది దెబ్బ వస్తే నేను చేయాలి, లేకుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే చిన్న చిన్న బిహేవియర్లో ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు చదవట్లేదు, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు సార్, అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం, వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారు సార్, ఆటిజం ఇవన్నీ ఉన్నాయి, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మానసిక సమస్య కేర్ ఆఫ్ అడ్రస్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మా టెలికాలింగ్ టీం మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని మీరు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నా, లేదు మీ పిల్లలే పొరపాట్లు చేస్తూ ఉన్నా, మీ పిల్లల విషయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నా, లేదు బయట వాళ్ళ నుంచి పొరపాట్లు జరుగుతూ ఉన్నా కూడా, సో పిల్లలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పిల్లలు చేంజెస్ వచ్చింది, దీన్ని ఎలా అన్నా సరే అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాము, ఒక్కొక్క ఎథికల్ అండ్ మోరల్ ఫామ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాము, లేదు ADHD ఆటిజం అటువంటి వాటితో బాధపడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, సో ప్రాపర్ థెరపీతోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, సైకాలజిస్ట్లో హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో సుధీర్ సాండ్రా గారి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతోటి కూడా మీరు ట్రావెల్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. సో మీరు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.